హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో చూసే ముందు పేదరికం గురించి, పేదరిక రకాల గురించి పార్ట్ 1 వీడియో చేశాను. ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. ఇండియాలో స్వాతంత్ర పూర్వ పేదరిక అంచనాల్ని చూద్దాం. మనకి స్వాతంత్రానికి పూర్వం దాదాబాయి నౌరోజీ 1867-68లో సంవత్సర తలసరి వినియోగ వ్యయం ఆధారంగా పేదరికాన్ని అంచనా వేశారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ భారత్లో పేదరికాన్ని అంచనా వేసింది వచ్చేసి దాదాబాయి నౌరోజీ. ఏ మెథడ్ ఆధారంగా? జైల్ కాస్ట్ మెథడ్ ఆధారంగా పేదరికాన్ని అంచనా వేశారు. దాదాబాయి నౌరోజీ ప్రకారం 35 రూపాయలు ఉండడం జరిగింది. దాదాబాయి నౌరోజీ గ్రంథం వచ్చేసి ఏ పవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈ గ్రంథం అనేది ఇంపార్టెంట్, ఖచ్చితంగా అందరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1938లో ఐఎన్సి అనేది నెహ్రూ ఆధ్వర్యంలో జాతీయ ప్రణాళిక కమిటీని నియమించి దాని ద్వారా పేదరికాన్ని అంచనా వేసింది. 1938 ఐఎన్సి ప్రకారం ఎంపీసీఈ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 20 రూపీస్గా ఉండడం జరిగింది. అదే దాదాబాయి నౌరోజీ ప్రకారం 35 రూపీస్ ఉండడం జరిగింది. దాదాబాయి నౌరోజీ జైల్ కాస్ట్ మెథడ్ ఆధారంగా పేదరికాన్ని అంచనా వేశారు. నెక్స్ట్ వచ్చేసి బాంబే ప్రణాళిక 1943. ఇందులో 8 మంది పారిశ్రామికవేత్తలు ఉండడం జరుగుతుంది. వీరు తలసరి వినియోగ వ్యయం ఆధారంగా పేదరికాన్ని అంచనా వేశారు. బాంబే ప్రణాళిక ప్రకారం పేదరికం అనేది 75 రూపాయలుగా ఎంపీసీఈని నిర్ధారించడం జరిగింది. సో దాదాబాయి నౌరోజీ 35 రూపీస్, ఐఎన్సి వచ్చేసి 20 రూపీస్, బాంబే ప్రణాళిక 1943 వచ్చేసి 75 రూపీస్. ఇక్కడ దాదాబాయి నౌరోజీ ఏ పవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా జైల్ కాస్ట్ మెథడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 1938లో ఐఎన్సి నెహ్రూ ఆధ్వర్యంలో ఇది రిపోర్ట్ వచ్చేసి 1948లో ఇచ్చింది. దీని ప్రకారం ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్వాతంత్రం తర్వాత పేదరిక అంచనాలకు వచ్చేసి 1956లో బిఎస్ మిన్హాస్ గ్రామీణ పేదరికాన్ని అంచనా వేశారు. ఇతని గ్రంథం వచ్చేసి ప్లానింగ్ అండ్ ద పూర్. తర్వాత 1960-61లో రతన్ దండేకర్ శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేశారు. మనకి శాస్త్రీయ పద్ధతిలో ఫస్ట్ అంచనా వేసింది ఎవరు? రతన్ దండేకర్. ఇతని ప్రకారం పేదరికం అనేది 41% ఉండడం జరిగింది. నైన్టీన్ 1960-61లో పిఓ ఓజా క్యాలరీల ఆధారంగా పేదరికాన్ని అంచనా వేశారు. ఇతని ప్రకారం 2250 కిలో క్యాలరీలు అనేది ఉండడం జరిగింది. 1962లో పేదరికాన్ని ప్రణాళిక సంఘం వారు అంచనా వేశారు. 1962 ప్రణాళిక సంఘం ప్రకారం గ్రామాలలో వచ్చేసి 20 రూపాయలు, పట్టణాల్లో వచ్చేసి 25 రూపాయలు. 1968లో పౌష్టికాహార నిపుణుల సంఘాన్ని నియమించారు. దీని ప్రకారం క్యాలరీల ఆధారంగా గ్రామాల్లో వచ్చేసి 2400 కిలో క్యాలరీలు, పట్టణాల్లో అయితే 2100 కిలో క్యాలరీలు ఉండడం జరిగింది. 1957 ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ థియరీ ప్రతిపాదించింది ఫెల్డ్మన్. పేదరికంపై కమిటీలు చూద్దాం. అలగ్ కమిటీ 1977లో నియమించారు. ఇది 79లో నివేదిక ఇవ్వడం జరిగింది. అలగ్ కమిటీ ప్రకారం గ్రామాల్లో వచ్చేసి 2400 కిలో క్యాలరీలు, అదే పట్టణాల్లో వచ్చేసి 2100 కిలో క్యాలరీలు, నార్మల్గా ఆవరేజ్గా టోటల్ 2250 కిలో క్యాలరీలు ఉండడం జరిగింది. ఇది ధరల విషయానికి వస్తే గ్రామాల్లో వచ్చేసి 49 రూపాయలు, పట్టణాలకు వచ్చేసి 54 రూపాయలుగా ఉండడం జరిగింది. అలగ్ కమిటీ మనకి ఏ ఇయర్లో వచ్చింది? 1977. నివేదిక వచ్చేసి 79లో ఇచ్చింది. దీని ప్రకారం గ్రామాల్లో 2400, పట్టణాల్లో 2100, టోటల్ కామన్గా 2250. ఇది గుర్తుపెట్టుకోండి అలగ్ కమిటీ. నెక్స్ట్ వచ్చేసి లాక్డవాలా కమిటీ. ఇది
1989లో నియమిస్తే 1993లో నివేదిక ఇవ్వడం జరిగింది. లాక్డావాలా కమిటీ కూడా కేలరీల ప్రకారమే పేదరికాన్ని అంచనా వేసింది. దీని ప్రకారం గ్రామాల్లో వచ్చేసి 2400 కిలో క్యాలరీలు అవసరమని, పట్టణాల్లో వచ్చేసి 2100. ఇది సేమ్ అలగ్ కమిటీ లాగానే ఇచ్చింది. ఇది ఎంపీసీ అనేది రాష్ట్రాల ధరలను బట్టి తీసుకోవాలని లాక్డావాలా కమిటీ సూచించింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి, లాక్డావాలా కమిటీ ఇయరు 1989-93 ఒకటి గుర్తుపెట్టుకొని, ఇది ఎంపీసీ ఎక్కడి నుండి తీసుకోవాలి, రాష్ట్రాలను బట్టి ధరలు మారుతూ ఉంటాయి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి. సో రాష్ట్రాల ధరలను బట్టి తీసుకోవాలి అని లాక్డావాలా కమిటీ సూచించింది. అలగ్ కమిటీ చూసుకోండి, ఇయర్ చూసుకోండి, అవి ప్రతిపాదించిన ఇక్కడ లాక్డావాలా కమిటీ వచ్చేసి రాష్ట్రాల ధరలు, ఇయర్ వచ్చేసి 1989-93. నెక్స్ట్ వచ్చేసి అర్జున్ సేన్ గుప్తా కమిటీ. దీన్ని 2004లో అర్జున్ సేన్ గుప్తా కమిటీ దీన్ని 2004లో నియమించారు. ఇది 2005లో నివేదికను సమర్పించడం జరిగింది. అర్జున్ సేన్ గుప్తా కమిటీ అనేది అసంఘటిత రంగ కార్మికుల స్థితిగతులను తెలుసుకోవడానికి ఈ కమిటీని నియమించారు. అసంఘటిత కార్మికులు అంటే కుటీర పరిశ్రమలు, చిన్న షాప్స్లలో పనిచేసే వాళ్ళని అసంఘటిత కార్మికులు అంటారు. వీరి ప్రకారం ఎంపీసీ అనేది 20 రూపాయలు ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సురేష్ టెండూల్కర్ కమిటీ. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది 2005లో నియమించారు. 2009లో నివేదికను సమర్పించడం జరిగింది. సురేష్ టెండూల్కర్ అసలు కొలమాన పద్ధతిని మార్చాలి అని అనడం జరిగింది. మనం ఇంతవరకు ఎలా తీసుకున్నాం, 30 డేస్కి ఎంత అవుతుంది, డేకి ఎంత అవుతుంది అని తీసుకున్నాం కదా. ఇతను మనకి ఆహారం అనేది వారానికి, దుస్తులు అనేవి నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, సంవత్సరం వారీగా తీసుకోవాలని సురేష్ టెండూల్కర్ సూచించడం జరిగింది. ఈయన ప్రకారం 30 డేస్కి ఒకసారి ఆహార ఖర్చులను తీసుకోవాలి, 365 డేస్కి ఒకసారి విద్య, వైద్యం, వస్త్రాలు, పాదరక్షలు, గృహ సంబంధ అవసరాలు, ఇవి మనకి కొన్ని ఇయర్లీ చేసేవి కొన్ని ఉంటాయి, నెలవారీ ఖర్చులు వేరే ఉంటాయి. సో సురేష్ టెండూల్కర్ కమిటీ అనేవారు 30 రోజులకి ఉండే ఖర్చులను ఒక రకంగా, సంవత్సరానికి ఉండే ఖర్చులను ఒక రకంగా, ఇలా 2 రకాలుగా తీసుకోవాలని సురేష్ టెండూల్కర్ కమిటీ తెలపడం జరిగింది. ఇప్పుడు మనం సురేష్ టెండూల్కర్ కమిటీనే ఇప్పటి వరకు ఫాలో అవుతున్నాం. సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారమే మనకి ఎన్ఎస్ఎస్ఓ నివేదిక సమర్పించడం జరిగింది. ఎన్ఎస్ఎస్ఓ మనకి 2011-12 ప్రకారం గ్రామాల్లో అయితే 2400 కిలో క్యాలరీలు, 27.20 రూపీస్. అదే పట్టణాల్లో అయితే 2100 కిలో క్యాలరీస్, 33 రూపీస్ ఉండడం జరిగింది. ఈ కమిటీ సిఫార్సు ఆధారంగా జాతీయ భద్రతా మిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2011 ప్రకారం, 2011-12 ప్రకారం గ్రామాల్లో అయితే నెలవారీ ఖర్చు 816 రూపాయలు, అదే పట్టణాల్లో అయితే 1000 రూపాయలుగా ఉండడం జరిగింది. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఇక్కడ పాయింట్ వచ్చే అవకాశం ఉంటుంది. సురేష్ టెండూల్కర్ కమిటీ 2005లో నియమిస్తే నివేదిక వచ్చేసి 2009లో ఇచ్చింది. ఇది 30 డేస్కి ఒకసారి, 365కి ఒకసారి 2 రకాలుగా అవసరాలని కొలమానంగా తీసుకోవాలని చెప్పాడు. 30 డేస్కి ఒకసారి, 365కి ఒకసారి వీటి ఆధారంగా మనం అంచనా వేయాలని తెలిపారు. ఇతని ప్రకారం గ్రామాల్లో 2400, పట్టణాల్లో 2100, 816 రూపీస్ అండ్ ఎంపీసీఏ వచ్చేసి 1000 రూపీస్. సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం ఎన్ఎస్ఎస్ఓ అంచనాలు 68th రౌండ్ ప్రజెంట్ లాస్ట్ రన్ వచ్చేసి గ్రామాల్లో 25.7%, పట్టణాల్లో 13.7%, అదే టోటల్ పేదరికం వచ్చేసి 21.9% ఉండడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది 21.9. సో ఇక్కడ
టోటల్ మనకి ప్రజెంట్ పేదరిక రేటు అనేది టోటల్ 68th రౌండ్లో పేదరిక రేటు ఎంత ఉంది? 21.9% ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సక్సేనా కమిటీ. దీన్ని 2008లో నియమిస్తే 2009లో నివేదిక ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 2010లో తుది నివేదికను సమర్పించడం జరిగింది. దీన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నియమించడం జరిగింది. సక్సేనా కమిటీని గ్రామాల్లో బీపీఎల్ ఫ్యామిలీలను గుర్తించడానికి, బీపీఎల్ని లెక్కించడానికి సక్సేనా కమిటీని నియమించారు. అసలు బీపీఎల్ అంటే ఏంటి? సక్సేనా కమిటీ ప్రకారం బీపీఎల్ అంటే చిన్న సన్నకారు రైతులు, ఆదిమ గిరిజన తెగలు, ఇంట్లో యజమానులు వచ్చేసి అనారోగ్యంగా ఉంటూ వికలాంగులు, ఒంటరి స్త్రీలు ఇలా ఉన్న వాళ్ళని బీపీఎల్ కింద చేర్చాలని సక్సేనా కమిటీ తెలిపింది. మరి ఎలాంటి వాళ్ళని బీపీఎల్ ఇవ్వకుండా ఉండాలి అంటే, బీపీఎల్ పొందకుండా ఉండేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్ ఉన్నవాళ్ళు బీపీఎల్ కిందికి రావరు. ప్రైవేట్ జాబ్ ఉండి 10,000 కంటే ఎక్కువ శాలరీ ఉన్నవాళ్ళు బీపీఎల్కి వర్తించరు. నెక్స్ట్ యంత్రాల ద్వారా వ్యవసాయం చేసేవారు బీపీఎల్లోకి రారు. పక్కా ఇల్లు 3 రూములు లేదా 4 రూములు ఉన్నవాళ్ళు కూడా బీపీఎల్ కిందికి రారని సక్సేనా కమిటీ తెలిపింది. సక్సేనా కమిటీ నివేదికను పరిశీలించడానికి నీతి ఆయోగ్ 2016లో నిపుణుల కమిటీని నియమించింది. ఈ నిపుణుల కమిటీకి అధ్యక్షుడు వచ్చేసి సుమిత్ బోస్, సభ్యుడు వచ్చేసి మహేంద్ర దేవ్. నెక్స్ట్ వచ్చేసి కమిటీ దీన్ని 2010లో నియమిస్తే 2012లో నివేదికను ఇవ్వడం జరుగుతుంది. పట్టణాల్లో బీపీఎల్ వారిని గుర్తించడం కోసం ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీ ప్రకారం బీపీఎల్ అంటే పక్కా ఇల్లు లేనివారు, పారిశుద్ధ కార్మికులు, యాచకులు, రోగస్తులు, ఒంటరి స్త్రీలు వీరు. బీపీఎల్ పొందని వారు ఎవరు? కారు, ఏసీ, వాషింగ్ మిషను ఇవి కలిగి ఉన్నవారు బీపీఎల్ కిందికి రారని షాహీన్ కమిటీ తెలిపింది. షాహీన్ కమిటీ పట్టణాల్లో పేదరిక రేటును గురించి తెలుసుకోవడానికి నియమించింది. అదే సక్సేనా కమిటీ వచ్చేసి గ్రామాల్లో బీపీఎల్ని తెలుసుకోవడానికి, షాహీన్ కమిటీ వచ్చేసి పట్టణాల్లో బీపీఎల్ని తెలుసుకోవడానికి నియమించింది. ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, 2010. ఈ సక్సేనా కమిటీ వచ్చేసి 2008. నెక్స్ట్ వచ్చేసి రంగరాజన్ కమిటీ. దీన్ని 2012లో నియమిస్తే 2014లో నివేదిక సమర్పించడం జరిగింది. ఈ కమిటీని సురేష్ టెండూల్కర్ కమిటీ కొలమానంపై సమీక్ష కోసం మాత్రమే నియమించారు. సురేష్ టెండూల్కర్ కమిటీలో ఏమున్నది, అది ఎలా పనిచేస్తుంది, దాని మీద మొత్తం సమీక్ష జరపడానికి మాత్రమే ఈ కమిటీని నియమించారు. ఈ కమిటీ ఎంఆర్పిని సవరించి ఎంఎంఆర్పిని తీసుకురావాలని సూచించింది. ఎంఎంఆర్పి అంటే ఏంటి? మోడిఫైడ్ మిక్స్డ్ రీకాల్ పీరియడ్. అదే ఎంఆర్పి అంటే ఏంటి? మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అంటే 7 డేస్కి మిల్క్, వెజిటేబుల్, ఫ్రూట్స్, మీట్, 30 డేస్కి రైస్, దాల్, ఆయిల్, 365 డేస్కి విద్య, వైద్యం, వస్త్రాలు, పాదరక్షలు, వస్తువులు. ఇలా 7 డేస్, 30 డేస్, 365 డేస్కి అనుగుణంగా మనం అంచనా వేయాలని రంగరాజన్ కమిటీ సూచించింది. బట్ ఎన్డీఏ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఎంఎంఆర్పి అనేది అమల్లోకి రాలేదు. 2014లో నివేదిక సమర్పించింది. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎన్డీఏ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. దీని ప్రకారం క్యాలరీల ఆహారం గ్రామాల్లో వచ్చేసి 2155 కిలోక్యాలరీలు అవసరమని, దీనికి గాను 972 రూపాయలు అవసరమని, పట్టణాల్లో అయితే 2090 కిలోక్యాలరీలు అవసరమని, ద్రవ్యపరంగా 1407 రూపాయలు అవసరమని రంగరాజన్ కమిటీ సూచించడం జరిగింది. ఇది కుటుంబంలో యావరేజ్గా 4-5 ఉంటారు కదా, అలా కుటుంబానికి వచ్చేసి గ్రామాల్లో 4860 రూపాయలు, పట్టణాల్లో అయితే 7035 రూపాయలు అని రంగరాజన్ కమిటీ సూచించడం జరిగింది. రంగరాజన్ కమిటీ ప్రకారం పేదరిక శాతం వచ్చేసి 29.5. అదే సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం 21.9%.
ఇది గ్రామాల్లో 30.9%, పట్టణాల్లో అయితే 26.4% అనేది పేదరిక శాతం ఉండడం జరిగింది. దీని ప్రకారం అధిక పేదరికం గల రాష్ట్రం వచ్చేసి ఛత్తీస్గఢ్, అల్ప పేదరిక రాష్ట్రం వచ్చేసి గోవా. నెక్స్ట్ వచ్చేసి అరవింద్ పనగారియా కమిటీ. దీన్ని 2015 మార్చి 20న నియమించారు. ఇది సురేష్ టెండూల్కర్ కమిటీ ఆధారంగా పనిచేస్తుంది. పారిశ్రామిక అభివృద్ధి, నివారణ చర్యల గురించి తెలుపుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అరవింద్ పనగారియా కమిటీ 2015 మార్చి 20న నియమించారు. సురేష్ టెండూల్కర్ కమిటీ ఆధారంగా ఈ కమిటీని నియమించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పేదరిక కొలమానాలు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి హెడ్ కౌంట్ రేషియో, తలల లెక్కింపు పద్ధతి. దీన్ని ప్రతిపాదించింది రతన్ దండేకర్. ఇది నిరపేక్ష పేదరికాన్ని గురించి తెలుపుతుంది. తలల లెక్కింపు పద్ధతి ప్రకారం దీన్ని ఎలా లెక్కిస్తారు? హెచ్సిఆర్ని బీపీఎల్ జనాభా, బిలో పావర్టీ లైన్కి దిగువన ఎంతమంది ఉన్నారు బై టోటల్ జనాభా ఇంటూ 100. అండ్ హెచ్సిఆర్ ఈక్వల్స్ టు పేదవారి సంఖ్య బై మొత్తం జనాభా ఇంటూ 100. హెడ్ కౌంట్ రేషియోని ఇలా లెక్కిస్తారు. హెడ్ కౌంట్ రేషియో ప్రకారం పేదరిక రేటు అనేది 21.9% ఉండడం జరిగింది. దీని మీద అమర్త్య సేన్ ఇది పేదరిక సాంద్రతను తెలియజేయదు అని విమర్శించారు. ఇది దారిద్ర్య రేఖకు కింద ఉండేవారి గురించి సమాధానం ఇవ్వదు. దారిద్ర్య రేఖ కింద వివిధ స్థాయిల్లో వినియోగ స్థాయిలో వ్యత్యాసాలు ఉంటాయి. సపోజ్ 1000 రూపాయలు దారిద్ర్య రేఖ అని మనం ప్రామాణికంగా తీసుకుంటే 100 రూపీస్ ఉండేవాళ్ళు ఉంటారు, 900 రూపీస్ ఉండేవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళ గురించి తెలుస్తుంది మనకు. పర్టికులర్గా 50, 10 రూపీస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళందరి సాంద్రతను గురించి కరెక్ట్ తెలియజేయదు అని హెచ్సిఆర్ తెలియజేయదు అని అమర్త్య సేన్ విమర్శించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పి ఇండెక్స్ లేదా సేన్ ఇండెక్స్. దీన్ని 1976లో నియమించారు. అమర్త్య సేన్ దీన్ని ప్రతిపాదించారు. పేదవారిలో ఉన్న అసమానతలను తెలుసుకొని పేదరికాన్ని నిర్మూలించాలని ఈ సేన్ ఇండెక్స్ అనేది తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పవర్టీ గ్యాప్ ఇండెక్స్. దీన్ని ప్రతిపాదించింది వచ్చేసి మార్టిన్ రావెలియన్ అండ్ గౌరవ్ దత్. దీని ప్రకారం పవర్టీ గ్యాప్ ఇండెక్స్ ఈక్వల్స్ టు దారిద్ర్య రేఖ మైనస్ బీపీఎల్ సగటు ఆదాయం బై దారిద్ర్య రేఖ. దారిద్ర్య రేఖకి దగ్గర ఉండే అంతరాలు తక్కువ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లారెంజ్ వక్రరేఖ. దీన్ని 1905లో లారెంజ్ తీసుకొచ్చారు. ఇది దేని గురించి తెలుపుతుంది? సాపేక్ష పేదరికాన్ని, ఆదాయ అసమానతల ఆధారంగా సాపేక్ష పేదరికాన్ని తెలుపుతుంది. ఇక్కడ ఆదాయం ఎంత అనేది తీసుకుంటే దీన్ని బట్టి దీనికి దగ్గరలో ఎవరున్నారు, దూరంలో ఎవరున్నారు, ఈ సాంద్రత ఎంతుంది అని లారెంజ్ వక్రరేఖ అనేది తెలపడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్సిఆర్ తీసుకొచ్చింది రతన్ దండేకర్. పి ఇండెక్స్ ఆర్ సేన్ ఇండెక్స్ 1976 అమర్త్య సేన్. పావర్టీ గ్యాప్ ఇండెక్స్ రావెలియన్ అండ్ గౌరవ్ దత్. లారెంజ్ వక్రరేఖ 1905 లారెంజ్ తీసుకొచ్చారు. ఇది ఆర్థిక ఆదాయ అసమానతల ఆధారంగా పనిచేస్తుంది, సాపేక్ష పేదరికాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గిని ఇండెక్స్. దీన్ని ఇటలీకి చెందిన గిని ప్రతిపాదించారు. అభివృద్ధి చేసింది లారెంజ్. ఇది 0 to 1 స్కేల్ ఉండడం జరుగుతుంది. 0 అంటే సంపూర్ణ సమానత్వం, అంటే 0 ఉంటే అది అభివృద్ధి చెందింది అన్నట్టు. 1 అంటే సంపూర్ణ అసమానత్వం. సో మనం 0కి దగ్గర ఉన్నవాళ్ళు పేదరిక అసమానతలు అనేది తక్కువ ఉన్నట్టు. నెక్స్ట్ స్క్వేర్ పావర్టీ గ్యాప్ ఇండెక్స్. దీన్ని ప్రతిపాదించింది వరల్డ్ బ్యాంక్. ఆదాయాన్ని ఎక్కువ ఆదాయం గల వారి నుండి తక్కువ ఆదాయం కలవారికి బదిలీ చెందించడమే స్క్వేర్ పావర్టీ గ్యాప్ ఇండెక్స్ సూచిస్తుంది. నేను చేస్తున్న కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.